రాత్రిపూట రోడ్డు మీద నించున్న వైశ్యాయన నయం రేటు రోడ్డు మీద మాట్లాడుకొని బట్టలు మాత్రం 4 గోడల మధ్యలోనే విప్పుతుంది. కానీ కొంతమంది చదువుకున్న అమ్మాయిలు జనరేషన్ మెచ్యూరిటీ అనే ట్యాగ్ లైన్లు అడ్డం పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో అందరు చూస్తుండగానే బట్టలు ఇప్పేస్తున్నారు ఫాలోవర్స్ కోసం. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కడుపు నింపడానికి రోడ్డు ఎక్కుతున్న అమ్మాయిలనేమో లంజ్ అంటున్నావు. బరి తెగించి సోషల్ మీడియాలో బట్టలు ఇప్పే అమ్మాయిలను మాత్రం ఇన్ఫ్లుయెన్సర్లు అంటున్నావు, వాళ్ళని ఫాలో అవుతున్నావు. ఏది నిజం? ఒకటి మాత్రం చెప్తా, లక్షల మంది చూస్తారని తెలిసి ఆ లక్షల మంది ముందు బరి తెగించి బట్టలు ఇప్పి లక్షలు సంపాదించిన అమ్మాయిల కంటే వేరే దారి లేక మనసు చంపుకొని తన పిల్లల కోసం తన తోలు తాకట్టు పెట్టి ఆ పిల్లలకు తోడుగా ఉంటున్న ఆ వైశ్య లాంటి అమ్మాయిలకే నేను ఎక్కువ మర్యాదిస్తాను. నేను అమ్మాయిలకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీకు నచ్చినట్టు బ్రతకడానికి తెగించండి, బరి తెగించి బ్రతకకండి. జై హింద్. నీ ఆస్తి నాకు వద్దు, నీ జాబ్ కూడా వద్దు, అన్ని వదిలేద్దాం, ఎక్కడికైనా వెళ్ళిపోదాం, హ్యాపీగా బతుకుదాం. తెలిసి తిరిగా అయిపోయింది. నీకు 10 కోట్లు దొరికితే ఈ పని చేస్తావేంట్రా? 1 కోటి దొరికినా రిలాక్స్ అయిపోతా. నాకు 100 కోట్లు దొరికినా ఇదే పని చేస్తా. నువ్వు అసలు ఎప్పుడు ఎగ్జిట్ అవుతారా? మంత్ ఎండింగ్ లో శాలరీ తీసుకున్నప్పుడు నేను పని చేసే ప్రతి క్షణం ఎగ్జిట్ అవుతా. నువ్వు శాలరీ కోసం పని చేస్తావు, నేను ఎగ్జిట్మెంట్ కోసం పని చేస్తా. యు ఆర్ ది స్లేవ్ ఆఫ్ శాలరీ అండ్ ది కింగ్ ఆఫ్ మై వర్క్. బాగా నా కొడక రాజుని పట్టుకొని ఏం చేస్తున్నావు అని అడుగుతావా? ఇంటికి డ్రైవర్ని లేపుతారు, వాడు గొరకబెట్టి నిద్రపోతూ ఉంటాడు. పద దర్శనం అయిపోయింది, వెళ్ళిపోదాం. వాడు అసలు అప్పటి నుంచి తోలుకుంటూ సాయంత్రం వరకు తోలి వచ్చాడు. అప్పుడే ఏదో కొద్దిగా బీడీ తాగి పడుకున్నాడు. పడుకున్న వాడు నువ్వు లేపితే వాడికి నిద్ర లేదు, వాడు ఆహారం కూడా తీసుకోలేదు, టీతోనే బతుకుతున్నాడు. వాడికి ఒక భోజనం పెట్టించారా మీరు? వాడికి పడుకోవడానికి రూమ్ చూపించారా మీరు? దోమలు లేకుండా వ్యవస్థ చేశారా మీరు? ఏమి చేయాలి? డ్రైవర్ గురించి ఏం పట్టదు, డబ్బులు ఇస్తున్నాం కదా, బేటా ఇస్తున్నాం, ఇది వేరే. తోలాలి అంతే, నీ పని తోలు. లేపారు, పద 4:00 బెంగళూరు చేరిపోవాలి, మళ్ళీ ప్రొద్దున 6 ఉద్యోగానికి వెళ్ళిపోవాలి మేము అని వాడిని తరుముతారు. వాడు అతి కష్టం మీద తోలుతూ కష్టపడుతూ తోలుతూ ఉంటాడు. వాడు మామూలుగా తోలటం కాదు. పోనీ ఎక్కిన వాళ్ళు వాడితో ఏమైనా మాట్లాడుతున్నారా? పోనీ ఒకటి ఏదైనా క్యాసెట్ పెట్టారా? వాడేదో క్యాసెట్ పెట్టుకున్నాడు, దాన్ని ఆపేశారు వీళ్ళు. ఎందుకు? వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. వాడి పక్కన కూర్చుని తూలుతూ వాడి మీద పడుతూ గొరకలు పెడుతూ వాడికి ఏమనిపిస్తుంది? సైకాలజీ. ఒక నిద్రపోతూ ఉంటే పక్కకున్నది నేను, కానీ బాధ మాత్రం ఈ దునియాలో ఉన్న వాళ్ళందరికైతే. తింటలేవా, ఇంట్లో అన్నం పెడతలేరా అని అడుగుతారు. నువ్వేమన్నా తెచ్చి పెడతానవా? తింటానా, దొడ్డైతలే, కానీ నేనేం చేయాలి? ఏమైంది మామ, నీ పనిని చూసి సిగ్గుపడుతున్నావా, లేకుంటే నీ పనిని చూసి 10 మంది నిన్ను నవ్వించి ఎక్కిరిస్తున్నారా మామ? నిజం చెప్తున్నాను, కనీసం పని చేసన్నా మీ ఇంట్లోకి రూపాయి ఇచ్చి, నువ్వు ఒకవేళ మీ ఇంట్లోకి ₹2 ఇవ్వకపోయినా కానీ నీ పైసలతో నువ్వు గుద్ద తెంగించుకునే చెప్పులని బట్టలని ఇవి కొంటున్నావు, సంతోషం. కానీ నీ పని చూసుకొని చులకం చేసి లంజోడుకులు అందరూ అయ్యవ్వని టార్చర్ పెట్టి మరి కొత్త బండ్లు, కొత్త షర్ట్లు, కొత్త పాయింట్లు వేసుకునే లంజోడుకుల కంటే ఒకరి కాడ పని చేసి ₹10 సంపాదిస్తున్నావు నువ్వు రా తోపు. ఇది పెట్టుకోదా స్టోరీ. ఇలా లంజోడుకుల గురించి నీకెందుకు మామ? ₹4 ఇవ్వకపోతే అయ్యవ్వాలని బ్లాక్మెయిల్ చేసి లంజోడుకుల గురించి మనకెందుకు మామ? నీ గుద్దలు ఏమైందో పని చేసుకొని నీ గుద్దలు ఏమైందో చూపించుకో మామ.
డ్రైవర్సే చూడండి, మిగతా ఎవరైనా చూస్తే స్కిప్ కొట్టేయండి. డ్రైవర్లు మీరు చూస్తే కామెంట్లో నేను డ్రైవర్ అని చేసి ఇద్దరు షేర్ చేయండి చాలు. నన్ను అడుగుతున్నారు డ్రైవర్ గురించి నీకేం తెలుసు, నీకేం తెలుసు? స్టీరింగ్ పట్టుకున్నావా? వాళ్ళ కష్టం తెలుసా? ఎప్పుడన్నా 10 మందికి చెప్తాము, కానీ ఆ కష్టం ఏంటో నీకు తెలియదు, నువ్వు భరించవు కాబట్టి. ఆ భరించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. పొద్దునక సాయంత్రం వస్తారు, స్టీరింగ్ పట్టుకుంటారు, వస్తారో రారో కూడా తెలియదు. 10 మంది ప్రాణం కాపాడే తన ప్రాణం కోల్పోతాడు. అది డ్రైవింగ్ పవర్ అంటే. ఒక చిట్టికి వేస్తే 100 మంది వస్తారు, ఒక డ్రైవర్ గురించి ఇంకొక 10 మంది వచ్చి కాపాడుతారు. అదే మనం రోడ్డు మీద పోయేటనైతే ఏ పోనీతి అంటాం. డ్రైవర్లు అంటే ప్రాణాలు కాపాడేటోళ్ళు కానీ ప్రాణాలు తీర్చేటోళ్ళు అస్సలుగా కాదు, గుర్తుపెట్టుకో. ఏమంటారు డ్రైవింగ్ అబ్బాయి? అంత కఠినం. ప్రేమించడం తప్పు కాదు, మోసపోవటం తప్పు. ప్రేమలో మోసపోతేనే దాని విలువ తెలుస్తుంది. పెళ్లి చేసుకోవడం ఎంత అదృష్టమో దిగడం కూడా అంతే అదృష్టం. చెల్లెలు అలసిపోవడం కాదు, తమ్ముడు అలసిపోతేనే వాని విలువ తెలుస్తుంది. సార్ జొమాటోనా? సార్ ఒక డెలివరీ బాయ్ జాబ్ ఉంటుంది చూడారా నాకు? వద్దు సార్, కస్టమర్ సపోర్ట్ వద్దు సార్, ప్లీజ్ సార్, డెలివరీ బాయ్ జాబే కావాలి సార్ నాకు. సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్, ఓన్లీ డెలివరీ బాయ్ జాబే కావాలి సార్, కస్టమర్ సపోర్ట్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతా సార్, ఒక్క జాబ్ ఉంటుంది సార్. సార్ ప్లీజ్ సార్, ఓన్లీ డెలివరీ బాయ్ జాబ్ సార్, కస్టమర్ సపోర్ట్ జాబ్ వద్దు సార్. ఎన్నిసార్లు చెప్పాలి? వద్దు సార్. వీడియో చూసానా తాగడం మానేరా బాబు. ఆ పల్ఫీలు థమ్స్అప్ ఒకసారి వీడియో చూడు ఎట్లుందో. ట్యాగ్ చేయను వానికి, ఆ పల్ఫీ తాగిన కొడుకుకి. మ్యాంగో జ్యూస్ హెల్తీ అని అందరూ తాగి ఉంటారండి. ఈ రోజు ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా నిల్వ చేసిన మ్యాంగో పల్ప్ ప్యూరేని ఎక్కువ డ్రమ్ములో నుంచి దీంట్లో వేస్తా ఉన్నారు. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసి ఆ డ్రమ్మును కూడా నీట్ గా కడిగినారు. అక్కడ ఈగలు కూడా తిరుగుతా ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోవాలి. దీంట్లో రంగు వేస్తా ఉన్నారు, ఆర్టిఫిషియల్ కలర్స్, ఇంకా ఫ్లేవర్ కోసము ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఇంకా నిల్వ ఉండడానికి సోడియం బెంజోయేట్ చేస్తారండి. ఇప్పుడు మన ఇళ్లలో మామూలుగా మామిడికాయ 1 రోజు కోస్తే 2 రోజు నిల్వ ఉండదు. అలాంటిది ఈ మ్యాంగో జ్యూస్ ఎన్నో నెలలు నిల్వ ఉంటుంది. అంటే ఎన్ని నెలలు ఉంటుందంటే దాంట్లో హై ప్రాసెస్డ్ ఫుడ్ ఇది. ఈ ఫ్రెండ్స్ లో కొంతమంది కార్బోహైడ్రేట్ డ్రింక్స్, సోడాస్ అన్హెల్దీ అని చెప్పి తాగకుండా మ్యాంగో జ్యూస్ హెల్తీ అని చెప్పి తాగుతూ ఉంటారు. వాళ్ళకి సెండ్ చేసి చూపియండి. తాగడం తాగకపోవడం అది మీ ఇష్టము. ఎలా చేస్తారో చూపించడం అది నా డ్యూటీ. వీడియో నచ్చితే ఫాలో కొట్టండి. వీడియో చూసానా